మరో 2 రోజుల్లోనే ధను రాశి వారికి ఊహించని మార్పులు, నమ్మలేని రాజయోగం జరగబోయేది ఇదే మిస్ కాకుండా చూడండి. మరో 2 రోజుల్లోనే ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులనేవి ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులైతే రాబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ఈ రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలు ఏందో ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరుద్ధముగా వీరు ఏ పనిని కూడా చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది. ధనుస్సు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయినా వాళ్లకు ఏమీ చేయలేకపోయామో అన్న భావన కలుగుతుంది. నిజానికి సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం అయితే వీరు చేయలేరు. ధనుస్సు రాశి వారికి మరొక 2 రోజుల్లోనే వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి, వీరికి ఎటువంటి నమ్మలేని రాజయోగం పట్టబోతుందో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ధనుస్సు రాశి వారికి ప్రయత్న కార్యసిద్ధి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపైన శ్రద్ధ చాలా అవసరం. మాట పట్టింపులు పోరాదు. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల నిర్ణయాలు కూడా కలుగుతాయి. ఆర్థిక సంపద విషయాల్లో విశేషమైన లాభాలు ఉంటాయండి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. నూతన వస్తు ప్రాప్తి కలదు. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైనటువంటి లాభాన్ని సమకూరుస్తాయి. శ్రీ విష్ణు ఆరాధన మీకు ఎంతో శుభప్రదమైన ఫలితాలను అయితే అందివ్వబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ధనుస్సు రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో రాబోయే మార్పులు ఏమిటి, అసలు ధను రాశి వారికి 2024 ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి గురుడి ప్రభావం. ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే 5వ స్థానంలో సంచారం చేయడం వలన శుభ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు గొప్ప ప్రయోజనాలను కూడా పొందుతారు. షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు మంచి విజయాలను కూడా సాధిస్తారు. పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు పెట్టే పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా వస్తాయి. శనిగ్రహ ప్రవేశంతో ఈ కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ధైర్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే మీ జీవితంలో మెండుగా ఉన్నాయి. గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఈ కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14 తర్వాత గురువుతో కలయిక జరపనున్నాడు. 12 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగడం వలన మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ కాలంలో పిల్లల వైపు నుండి కూడా శుభవార్తలు ఉంటాయి. గురువులకు ఈ కాలంలో మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. కుజుడి ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో కుజుడు ఈ రాశి నుండి 6వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల కార్యాలయంలో మంచి విజయాలను, ఫలితాలను కూడా పొందుతారు. మీకు విదేశీ సంబంధాల నుండి కూడా మంచి ప్రయోజనం లభించే అవకాశాలు కూడా కలవు.
కొత్త ఏడాదిలో ఆధ్యాత్మికత పైన ఆసక్తి అనేది పెరుగుతుంది. మరొక వైపు మార్చి 15వ తేదీ తర్వాత కుంభరాశిలో శనిదేవునితో కలయిక జరపడం వలన మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ధనస్సు రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగజేసుకోరు. వీరి మాటను ధిక్కరించిన వారిని జీవిత కాలము కూడా వీరు శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. సొంత వాళ్ళ స్థాయిని కలహించుకొని నోరు పారేసుకోవడము ఇబ్బందులను కలిగిస్తాయి. ధనుసు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము వీరికి దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనురాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపిక అవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు. స్వభావరీత్యా ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి ఏదైన విషయం పైన ఒక్కసారి వేగంగాను, మరొకసారి చాలా నిదానంగాను వీరు స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ, మరొకసారి నిదానంగాను నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అంతేకాదు, ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుంది అంటే వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు. అంతేకాదు, ఎవరైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని వీరు అసలు చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేసే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క కల్మషం లేని మనస్సు చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వ్యక్తికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు, వీరి మాటలు బాణాలాగా ఎదుటివారి మనస్సును గుచ్చుకుంటాయి. అయినా సరే వీరి మనస్సు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పాశ్చాత్తాపపడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశివారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ వీరు మంచి అవుతారు. దాదాపు అందరికీ కూడా వీరు మంచి అవుతారు. తమ యొక్క సొంత వారిని మంచి అవకాశము ఉండదు కనుక వారికి మాత్రం మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. కుజరవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతో మేలు చేస్తుంది. ధనుసు రాశి వారి సమయంలో వీరి జీవితంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా పాటించాలి. అవేమిటో కూడా మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద రంగు మరియు గోధుమ రంగులు. ఈ రంగుల వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే విజయం తప్పకుండా మీదే అవుతుంది. ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. శనివారం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుముని దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితుడికి దానం చేస్తే మంచిది. చూసారు కదా, ధనుసు రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.